హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు నేను టమాటా ఎగ్ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. దీనికి ముందుగా మనం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లోకి పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను. దాంట్లో పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను. దాన్ని మంచిగా గోలనివ్వాలండి. మంచిగా గోలనిచ్చుకోవాలి. దానిలోకి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను నేను. ఆనియన్ కూడా వేసుకొని అది మంచిగా వేగేంత వరకు ఉంచి సాల్ట్ వేసుకోవాలండి. నేను 3 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను రుచికి తగినంత. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నేను. అది కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు గోలనిచ్చుకోవాలండి. మంచిగా గోలింది కదా పచ్చిమిర్చి ఆనియన్. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి. నేను ఒక 6 టమాటా ముక్కలు తీసుకున్నాను. దాన్ని మంచిగా గోలినిచ్చుకోవాలండి. మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వండి. మళ్ళీ తీసి ఒక 5 మినిట్స్ తర్వాత మంచిగా స్మాష్ చేసుకోవాలండి టమాటోని. అట్లా ముక్కలు ముక్కలుగా కాకుండా మంచిగా స్మాష్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా. దానిలోకి కారం యాడ్ చేస్తున్నానండి. కొంచెం స్పైసీగా ఉండడానికి 3 స్పూన్స్ కారం తీసుకున్నాను నేను. స్పైసీగా ఉంటే బాగుంటుంది. ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి దాంట్లోకి. ఎందుకు ముందుగానే వేస్తున్నాను అని అంటే ఎగ్గులకి మంచిగా పట్టుకుంటుంది, టేస్ట్ బాగుంటుంది ఎగ్ కూడా. దానిలో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. మూత పెట్టుకొని మగ్గనిచ్చుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ అట్లా వాటర్లో ఉడకనివ్వాలి టమాటా అనేది. మంచిగా ఉడకనిచ్చిన తర్వాత ఎగ్గులు ఉంటాయి కదా, నేను ఒక 6 ఎగ్స్ తీసుకున్నానండి. ఆ 6 ఎగ్స్ కూడా మంచిగా కొట్టి పోసుకోవాలి దాంట్లో. ఒక్కొక్కటిగా కొట్టి పోసుకుంటున్నాను నేను. నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఆ ఎగ్స్ వేసుకున్న తర్వాత డైరెక్ట్ మూత పెట్టేసుకోవాలి అండి. అంటే ముందుగానే కలిపేసుకోవద్దు మనము. మూత పెట్టుకొని మంచిగా ఒక 5 మినిట్స్ తర్వాత ఒక సైడ్ కాలుతుంది కదా అండి, అట్లా ఒక్కొక్కటి నెమ్మదిగా ఇచ్చుకపోకుండా ఇంకొక సైడ్ తిప్పేసుకోవాలండి. అట్లా తిప్పేసుకొని అన్నీ కూడా తిప్పేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి కొత్తిమీర చల్లుకోవాలండి. కొత్తిమీర చల్లుకొని అవి ఇచ్చుకపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి కర్రీని. దాంట్లో ఇంకా మసాలా అది ఇది ఏం వేసుకోని అవసరం లేదండి. ఇందాక వేసుకున్నాం కదా, ఆ మసాలా అనేది మంచి ఎగ్లకు కూడా పట్టుకుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ వాచింగ్ మై వీడియోస్. చూడండి లాస్ట్లో